ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అడవి పరిసర ప్రాంతాల్లో నివసించే గ్రామస్తులకు పులుల భయం వేధిస్తూ ఉంది. ఏదైతే నిన్నటి రోజున నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నల్లకాల్వ గ్రామ సమీపంలో ఒక పెద్ద పులి ఆవుల మందపై దాడి చేయడంతో ఆ దాడిలో ఒక ఆవు చనిపోవడంతో గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన ఈ దాడిలో నల్లకాల్వ సమీపంలో ఉన్నటువంటి ఒక పొలంలో రైతు ఆవును కట్టి వేసి వెళ్ళడంతో ఒకసారిగా ఆహారం కోసం వచ్చినటువంటి ఆ పెద్ద పులి ఆవు మందపై దాడి చేయడంతో ఆ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి ఆవు మృతి చెందిన ఘటన గ్రామస్తులను తీవ్రంగా కలిచివేస్తుంది. ఒకవైపు అడవిలో ఆహారం దొరక్క చిరుత పులులు అదేవిధంగా పులులు గ్రామాల్లో సంచరించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి రోజున జరిగిన ఘటనకు సంబంధించి ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే ఇటీవల గత కొన్ని నెలల క్రితం కూడా ఇదే నంద్యాల జిల్లాలోనే ఒక మహిళ కట్టెల కోసం అడవి ప్రాంతంలోకి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి ఆ చిరుతపులి ఒకసారిగా దాడి చేయడంతో ఆ మహిళకు కూడా పులి దాడిలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే నిన్నటి రోజున ఒకసారిగా పెద్ద పులి ఏదైతే ఉందో పెద్ద పులి గ్రామ శివారులో ఉన్నటువంటి పొలంలో ఆవుల మందపై దాడి చేయడంతో అక్కడ ఆవుల దాడికి భయపడినటువంటి పక్కన ఉన్నటువంటి మరికొన్ని ఆవులు బర్రెలంతా కూడా మొత్తుకోవడంతో అక్కడే ఉన్నటువంటి కాపర్లంతా కూడా అప్రమత్తమై గట్టిగా కేకలు వేస్తూ పులిని తరిమే ప్రయత్నం చేయడంతో ఆవుపై దాడి చేసినటువంటి పెద్ద పులి అక్కడి నుంచి అడవిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఆవుపై దాడి చేసి దాన్ని గాయపరిచినటువంటి పెద్ద పులి మరలా ఒకవేళ ఆహారం కోసం మళ్ళీ ఒకసారి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫారెస్ట్ అధికారులు దీనిపై దృష్టి సారించి పులులను గ్రామాల్లో సంచరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా గ్రామస్తులు కోరుతూ ఉన్నారు. ఏదైతే గ్రామాల్లో తిరిగేందుకు భయం వేస్తుందని చెప్పి కూడా గ్రామస్తులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు ఫారెస్ట్ అధికారులు అడవి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా సంచరిస్తూ అక్కడ ఏదైతే అడవి మృగాలు గ్రామాల్లోకి సంచరించకుండా చర్యలు చేపట్టాలని కూడా గ్రామస్తులు తెలుపుతూ ఉన్నారు. నిన్నటి రోజున జరిగిన నల్లకాల్వ ప్రాంతంలో జరిగినటువంటి పులి దాడిలో గాయపడినటువంటి ఒక పెద్ద ఆవు కూడా మృతి చెందడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా మరోసారి పెద్ద పులి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఫారెస్ట్ అధికారులు దీనిపై చర్యలు చేపట్టి పులులను గ్రామాల్లోకి రాకుండా చేయాలని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే వరుస ఘటనలో ఏదైతే నంద్యాల జిల్లాలో అటు మహానంది కానీ అటు ఆత్మకూరు అదేవిధంగా తదితర ప్రాంతాల్లో ఈ వరుస ఘటనలు చోటు చేసుకుండడంతో ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏదైతే అడవి ప్రాంతం కావడంతో పులులు రాత్రి పగలని తేడా లేకుండా గ్రామాల్లో సంచరించడం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆవులు పశువులు లేదా శునకాలపై దాడి చేయడం వంటివి చేస్తుండడంతో బయట తిరగాలంటే కూడా భయం వేస్తుందని చెప్పి కూడా గ్రామస్తులంతా తెలుపుతూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా అటు శ్రీశైలంలో కూడా తాజాగా చిరుత పులుల సంచారం ప్రజలకు తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ ఉంది. సున్నిపేంట ప్రాంతంలో ఒక ఇంట్లో ఉన్నటువంటి శునకాలపై చిరుత పులి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అదేవిధంగా ఆ దాడి చేసినటువంటి చిరుత పులి అక్కడ ఉన్నటువంటి 2 శునకాల్లో ఒక శునకాన్ని సైతం లాక్కెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పులులు అడవిలో ఆహారం దొరక్క జనవాసాలకు వస్తున్నాయా లేదా ఏదైనా అడవిలో ఇంకా ఏదైనా జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫారెస్ట్ అధికారులు ఖచ్చితంగా దీనిపై చర్యలు చేపట్టి పులులు ఎందుకు వస్తున్నాయి, అసలు జనవాసాలకు ఎందుకు వస్తున్నాయి, ఆహారం దొరక వస్తున్నాయా లేక ఇంకేదైనా జరుగుతుందా అన్న దానిపై పరిశీలించి వీటిని నియంత్రించాలని చెప్పి కూడా గ్రామస్తులంతా కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది.